సంగారెడ్డి జిల్లా బొల్లారంలో దుండగులు రెచ్చిపోయారు. బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన భర్త అనిల్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. భార్య మీనా గొంతు కోసి పరారయ్యారు. దుండగుల దాడిలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో దుండగులు రెచ్చిపోయారు. బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన భర్త అనిల్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. భార్య మీనా గొంతు కోసి పరారయ్యారు. దుండగుల దాడిలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా బొల్లారంలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి? నిందితుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా పోలీసులకి? సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే రాత్రి బొల్లారం ప్రాంతంలో భార్యాభర్తలు బైక్ వెళ్తున్న సమయంలో అదును చేసినటువంటి కొందరు దుండగులు ఇద్దరిని అడ్డగించి భార్య అయితే బంగారం కోసం చేశారా లేకపోతే అత్యాచారం చేశారా అనేది కొంత పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అడ్డగించినటువంటి వ్యక్తులు వెంటనే ఇద్దరిని కూడా చితకబాదడంతో వాళ్ళు అపస్మారక స్థితిలో అయితే భార్యను వేధిస్తున్న క్రమంలో అసభ్యకరంగా వేధిస్తున్న క్రమంలో భర్త అడ్డుకోవడంతో దాన్ని గమనించినటువంటి దుండగులు భర్తను కొట్టి తీవ్రంగా గాయపరిచి భార్యను కూడా గొంతు కోసి చంపేశారు. అయితే అత్యాచారం కోసమే వచ్చారా లేకపోతే బంగారం దోచుకోవడానికి దోపిడీదారులు అని చెప్పి పోలీసులు ఇప్పటికీ ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. దుండగులు పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దారుణ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా రక్షణ లేకుండా పోయింది. ఆ ప్రాంతంలో అనేక రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. అక్కడ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా చాలా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికుల వల్ల ఇటువంటి అఘాయిత్యాలు దారుణాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి భర్త అయితే సీరియస్ గా ఉన్నాడు. భార్య అయితే మృతి చెందింది రాత్రే. కాబట్టి ఎవరనేది వారిని ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికులైతే డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ స్థానికులకైతే రక్షణ లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి అడ్రస్ పత్తా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా వాళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు మహిళపై అత్యాచారం జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంట్లో పూర్తి స్థాయి విచారణ చేసి కేసు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.